నేను ఇంకా కొన్ని వింటుంటే అసలు చాలా చాలా ఆడపిల్లలు ఏంటి మనం మన ఛానల్స్లో చూస్తున్నాం. వీళ్ళేంటి, వీళ్ళని చూసి ఎంతమంది ప్రభావితులు అవుతున్నారు. వీళ్ళు డ్రెస్సులు ఇష్టం వచ్చినట్టు వేసి నన్ను నా డ్రెస్సుని కామెంట్ చేస్తావని ఏడుస్తుంది ఏంటి ఒక ఆవిడ. నువ్వు ఎలా ఉన్నావో అలా కామెంట్ చేస్తున్నారు. నువ్వు అలా ఎందుకున్నావు అంటే వాళ్ళని ఆకర్షించడానికి అలా ఉన్నావు అని నిస్సిగ్గుగా చెప్తున్నావు. నువ్వు అలా ఉండొచ్చా? నీకు పిల్లలు కూడా ఉన్నారు. అలా అంగాంగ ప్రదర్శనతో డ్రెస్సులు వేసుకుని, కుర్చ డ్రెస్సులు వేసుకుని జనాలకు కనిపించచ్చా? రేపు వాడు పెద్దాడైన తర్వాత నీ మీద ఏ అభిప్రాయం ఉంటుంది వాడికి? అసలు ఇప్పుడు ప్రస్తుతం నీ ఇంట్లో ఉన్న భర్త అసలు వాడి ఏమిటి అమాయకుడా, అసలు అజ్ఞాన, వాడు చెప్పలేకపోతున్నాడా? చెప్పినా నువ్వు వింటలేదా? మన గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది చూసారా? దాంట్లో ఒక అమ్మాయి చున్నీ ఇట్లా తీసేసింది కదా, నేను ఎలానే బతుకుతాను. అదే నేను ఏమంటానంటే దానికి వెంటనే సమాధానం లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు చెప్పకపోవటం వల్ల, ఇది తప్పని చాలా మంది ఖండించకపోవడం వల్ల, నేను అదే అనేది దాని కింద కామెంట్స్ చూడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు హర్ట్ అవుతావేంటి? అసలు నువ్వు తెలివిగలదానివా, అజ్ఞానివా? ఏ స్థితిలో అంటే కనీస జ్ఞానం, సాధారణ జ్ఞానం కూడా లేదనమాట ఆ తల్లికి. దారుణమైన డ్రెస్సుల్లో జనాలకి కనిపిస్తూ వాడు ఏదైతే జనాలకి కనిపించి వాళ్ళ అనారోగ్యకరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి అంగాంగ ప్రదర్శనతో వాడు బలహీనతని, ఇది దారుణమైన ఇది అంజు గారు, వాళ్ళ బలహీనతల్ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కాకపోతే ఈ వేశ్యా ప్రకటన ఎందుకు అంటున్నా. అది వేశ్యల్ని అవమానించడం కోసం. వాళ్ళు కూడా అవసరమైనప్పుడు మాత్రమే. వీళ్ళేమిటిది? భుక్తి కోసం. వీళ్ళేమిటండి? ఏమి కర్మది? నీకు అందం ఉంది, ఆహార్యం ఉంది, బంగారు, నిజంగానే వెళ్ళి బంగారు తల్లుల్లాగా కనిపిస్తారు. ఈ కర్మ ఏమిటి? జ్ఞానం పక్కనే అంత అజ్ఞానం ఏమిటి? ఈ దైవం అనుకునే పక్కనే ఆ రాక్షసత్వం ఏమిటి? అది అసలు క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటాడు. నీచమైన ఈ మనోదౌర్బల్యమును వీడి యుద్ధమునకు సంసిద్ధుడు వైలే. నాకు టాలెంట్ లేనప్పుడే నేను ఇవన్నీ విప్పుకోవాల్సి వస్తుంది. టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకండి? నేను ఇతరత్రా నాకేమీ లేదనమాట. నాకేమీ ఏ రకం నేను నేర్చుకోవడానికి సిద్ధంగా లేను. ఈజీగా డబ్బు వచ్చేసేయాలి. అందుకని ఏం తీసేస్తే డబ్బు వచ్చేస్తే అది ఆ రకంగా ఎవరి దగ్గర వాడు చెప్పిన దరిద్ర పనులు చేస్తే ఈ ఫలానా సీరియల్లో అవకాశం వస్తుంది. ఇది చూడండి, ఇది ఇంకొకటి. వీడు బిగ్ బాస్, అసలు సుప్రీం బాస్ శ్రీకృష్ణ పరమాత్మ మర్చిపోయారు. నేనేమంటానంటే ఈ మైండ్ సెట్ ఏమిటి? అప్పుడు ఏమవుతుందంటే మళ్ళాంటి వాళ్ళు కాసేపు ఇదేదో మనం ఆవేశంగా ఏదేదో మాట్లాడతాం, కానీ తర్వాత కాలంలో తత్ఫలితాన్ని మీరు అనుభవించబోతున్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి. సమాజం చాలా తెలివైంది, చాలా తెలివైంది. నువ్వు చేసిన పని వల్లే నువ్వు బాధపడుతున్నావు. వాడు అందుకనే కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ని తట్టుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెలయాలుగా ప్రదర్శింపబడు. వాడు ఊరికే అండు.